అమ్ములు గోల్డెన్ స్టాక్స్ కి స్వాగతం. భారతీయ స్టాక్ మార్కెట్ పై నమ్మకమైన రీసెర్చ్, అనాలిసిస్, ట్రేడింగ్ అప్డేట్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మీకు సరైన స్థలం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మే 2026లో స్టాక్ మార్కెట్లలో అనూహ్యంగా రేగిన ఆ భారీ తుఫాను గురించి ఈరోజు డీకోడ్ చేద్దాం. కేవలం హెడ్లైన్స్ చూసి పానిక్ అవ్వకుండా అసలు డేటా ఏం చెప్తుందో అర్థం చేసుకుని ఒక స్పష్టమైన దిక్సూచిని ఏర్పాటు చేసుకోవడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు ఇవే. ముందుగా బ్లాక్ ట్యూస్డే పతనం, ఆ తర్వాత ప్రపంచ ఉద్రిక్తతలు మరియు చమురు ధరల ప్రభావం, దేశీయ పొదుపు పిలుపు, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా విశ్లేషణ, సంస్థాగత పెట్టుబడుల సరళి మరియు చివరగా మార్కెట్ మద్దతు, నిరోధక స్థాయిలు. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే బ్లాక్ ట్యూస్డే పతనం. అసలు ఈ మార్కెట్ షాక్ వెనుక ఉన్న తీవ్రతను అర్థం చేసుకుందాం. 10 లక్షల కోట్ల రూపాయలు వినడానికే కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది కదూ. కాని ఇది 100% నిజం. మే 12న కేవలం ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. మార్కెట్లో నెలకొన్న ఆ భయంకరమైన సెల్లింగ్ ప్రెషర్కు ఈ నంబర్ ఒక కళ్ళు చెదిరే ఉదాహరణ మాత్రమే. ఇక్కడ గమనిస్తే ఈ పతనం ఏదో ఒక్క రంగానికో ఒక్క ఇండెక్స్కో పరిమితం కాలేదు. బ్లాక్ ట్యూస్డేగా ముద్రపడిపోయిన ఆ రోజున సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ 50 కూడా 430 పాయింట్లకు పైగా పతనమైంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సంగతి సరేసరి, ఎటూ చూసినా రెడ్ కలర్ మార్కులే. మొత్తం మార్కెట్ అంతటా ఎంతటి బలహీనత అలుముకుందో ఈ డేటా మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇక రెండో విభాగంలో ఈ పతనానికి దారితీసిన ప్రాథమిక కారణాలు, ముఖ్యంగా ప్రపంచ ఉద్రిక్తతలు మరియు చమురు ధరల ప్రభావం గురించి చూద్దాం. అసలిదంతా ఎక్కడ మొదలైంది అంటే ఇదొక అంతర్జాతీయ పరిణామాల డామినో ఎఫెక్ట్ అని చెప్పాలి. ముందుగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం, ఆపై ఆ ఒప్పందం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేయడంతో గ్లోబల్ మార్కెట్లలో టెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ పరిణామాల దెబ్బకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా బ్యారెల్కు $109కు చేరుకుంది. చమురు దిగుమతులపై విపరీతంగా ఆధారపడే మనలాంటి దేశానికి ఇది మామూలు దెబ్బ కాదు. దానికి తోడు డాలర్తో రూపాయి మారకం విలువ చరిత్రాత్మకంగా $97.68కు పడిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. సరే, బయట పరిస్థితి ఎలా ఉంటే, మూడో విభాగంలో దేశీయంగా వచ్చిన పొదుపు పిలుపు, అది సృష్టించిన భయాందోళనల గురించి మాట్లాడుకుందాం. ఇటు విపరీతంగా పెరుగుతున్న చమురు ధరలు, అటు పెరిగిపోతున్న దిగుమతి బిల్లుల భారం, వీటిని కంట్రోల్ చేయడానికి దేశ ప్రధాని ప్రజలకు ఒక పొదుపు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఏమన్నారంటే, బంగారం కొనుగోళ్లను కనీసం 1 ఏడాది పాటు వాయిదా వేసుకోవాలి, ఇంధనమాదా చేయడానికి వర్క్ ఫ్రం హోం కల్చర్ను మళ్లీ అమలు చేయాలి, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఎక్కువగా వాడాలి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడంతో పాటు వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలని సూచించారు. మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మార్కెట్ ఈ పొదుపు చర్యలను వేరొక యాంగిల్లో చూసింది. ఇలా ఖర్చులు తగ్గించేసుకుంటే దేశంలో కన్జంప్షన్ అంటే వినిమయం ఒక్కసారిగా పడిపోతుంది కదా. అప్పుడు ఆటోమేటిక్గా కార్పొరేట్ కంపెనీల ఆదాయాలకు గండిపడుతుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి దెబ్బతిని జీడీపీ ఏకంగా 6% కంటే దిగువకు పడిపోతుందేమో అన్న తీవ్రమైన ఆందోళన మార్కెట్ వర్గాలను కమ్మేసింది. నిజానికి ఆ భారీ పతనానికి ఆజ్యం పోసింది ఈ భయమే. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. ఎమోషన్స్ పక్కన పెడితే పక్కాగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా విశ్లేషణ ఏం చెబుతోంది, మన సాంకేతిక దిక్సూచి ఏంటి అనేది చూద్దాం. మార్కెట్ సైకాలజీని పసిగట్టాలంటే ముందుగా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ లేదా ఓఐ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో ఇంకా సెటిల్ కాకుండా యాక్టివ్గా ఉన్న కాల్ లేదా పుట్ కాంట్రాక్ట్ల సంఖ్యే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్. ఎక్కడ ఎక్కువ కాంట్రాక్ట్లు ఓపెన్లో ఉంటే అక్కడ ట్రెండ్ అంత బలంగా ఉందని మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఈ ఒక్క డేటా పాయింట్తో మార్కెట్ మూడ్ మొత్తాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అది మార్కెట్కు ఒక గట్టి మద్దతు అంటే సపోర్ట్ జోన్గా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ లెవెల్ కంటే కిందకు మార్కెట్ పడదని ట్రేడర్లు బలంగా నమ్ముతున్నారు.
అదే ఒకవేళ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే అది ఒక నిరోధక లేదా రెసిస్టెన్స్ జోన్గా మారుతుంది. అంటే ఆ సీలింగ్ను బద్దలు కొట్టి మార్కెట్ పైకి వెళ్లడం కష్టమని దీని అర్థం. సరే, 5వ విభాగంలో అసలీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ల నిధుల ప్రవాహం ఎలా ఉందో గమనిద్దాం. ఆ బ్లాక్ ట్యూస్డే నాడు తెరవెనుక జరిగిన అసలు యుద్ధం ఇక్కడే ఉంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐలు ఏకంగా 17,000 కోట్లకు పైగా మార్కెట్ నుండి నిధులను లాగేసుకున్నారు. కాని ఇక్కడే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే డిఐఐలు రక్షణ కవచంలా ఎంటరయ్యారు. వాళ్లు దాదాపు 18,900 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపి ఆ భారీ సెల్లింగ్ ప్రెషర్కు అడ్డుకట్ట వేశారు. బయట ఎంత పానిక్ ఉన్నా మన దేశీయ కొనుగోళ్లు దాన్ని ఎంత బలంగా ఎదుర్కొన్నాయో చెప్పడానికి ఈ డేటానే కరెక్ట్ ఎగ్జాంపుల్. ఇక చివరిగా 6వ విభాగం. ఇదంతా ఒకెత్తు అయితే ముందు ముందు పరిస్థితేంటి? మార్కెట్ మద్దతు మరియు నిరోధక స్థాయిలపై ముందస్తు అంచనాలేంటో చూద్దాం. రాబోయే ట్రేడింగ్ సెషన్స్ కోసం ఈ కీలకమైన రేంజ్లను మైండ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. నిఫ్టీ 50కి 23,150 నుండి 23,200 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తోంది. కానీ పైకి వెళితే 23,600 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లకు కూడా ఈ డేటా ప్రకారం స్పష్టమైన మద్దతు, నిరోధక స్థాయిలు ఫామ్ అయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ప్రస్తుతానికి మార్కెట్ ట్రెండ్ సైడ్వేస్ నుండి బేరిష్గానే అంటే కొంచెం బలహీనంగానే ఉండే అవకాశముంది. ఈ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడాలంటే ఈ రేంజులే మనకు సరైన మ్యాప్లా పనిచేస్తాయి. ఈ పూర్తి విశ్లేషణ చూశాక ఒక ఆసక్తికరమైన పాయింట్ మదిలో మెదులుతుంది కదూ. ఒకవైపు ప్రపంచస్థాయి వార్తలు, భౌగోళిక రాజకీయాలు మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తుంటే కేవలం ఈ సాంకేతిక డేటా, అంకెలు మాత్రమే పెట్టుబడిదారులకు ఒక ఫైనల్ సేఫ్టీనెట్లాగా రక్షణ ఇవ్వగలవా? ఎమోషన్స్కు బలైపోకుండా కేవలం డేటా ఆధారంగా ట్రేడింగ్ చేయడమే ఈ మార్కెట్ తుఫానును దాటేందుకున్న ఏకైక మార్గమా? ఇది మార్కెట్ వర్గాలందర్నీ తీవ్రంగా ఆలోచింపజేసే అంశం. ఈ ఆసక్తికరమైన పాయింట్తో నేటి విశ్లేషణను ముగిస్తున్నాం. మళ్లీ మరొక డీప్ అండ్ ఇన్ఫర్మేటివ్ సెషన్తో కలుద్దాం. ప్రతిరోజు మార్కెట్ అప్డేట్స్ ఆన్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. స్టాక్ మార్కెట్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.